సత్తెనపల్లిలో సింగయ్య మరణం కేసులో భారీ మలుపు. జగన్ కి శిక్ష పడనుందా? సత్తెనపల్లిలో జరిగిన ఓ విషాద సంఘటన ఇప్పుడు రాజకీయ ప్రకంపనలతో పాటు న్యాయపరంగా కూడా కీలక మలుపు తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సమయంలో ఒక కార్యకర్త సింగయ్య ఆయన కాన్వాయ్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు అని కొన్ని వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఘటనపై డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే సింగయ్య మృతి చెందాడు అనే కోణంలో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసులో ఇంకొన్ని సెక్షన్లు జోడించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో గుంటూరు పోలీసులు తాజాగా BNS 105 మరియు BNS 49 అనే సెక్షన్లను చేర్చారు. ప్రధానంగా 105 కల్పబుల్ హోమిసైడ్ అనే సెక్షన్ ను అమలు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం ఇది హత్యగా కాకపోయినా మానవ జీవితానికి ప్రమాదాన్ని కలిగించే చర్య వల్ల మరణం సంభవించిందని గుర్తిస్తారు. ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఈ సంఘటనకు ప్రేరేపించారని భావించిన వ్యక్తులపై BNS 49 సెక్షన్ ను జోడించారు. ఈ నేరానికి ప్రేరేపించిన వారి మీద కేసు నమోదు చేయడానికి వాడే సెక్షన్ సింగయ్య చనిపోయిన దగ్గర నుండి అనేక వీడియోలు, CC ఫుటేజ్లు, డ్రోన్ దృశ్యాలన్నీ పోలీసులు సేకరించారు. వీటిని పూర్తిగా విశ్లేషించిన తర్వాతే BNS 105 సెక్షన్ చేర్చినట్టు సమాచారం. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కావటం విశేషం. అంటే ఆ సెక్షన్ కింద అరెస్టు అయితే బెయిల్ పొందడం అంత ఈజీ కాదు. తొలుత పోలీసులు ఈ కేసును BNS 106 కింద నమోదు చేశారు. అంటే ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణం అనే దాని కిందకి వస్తుంది. కానీ ఇప్పుడు వాస్తవాలు వెలుగులోనికి రాగానే కేసు తీరే మారింది. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వ్యక్తి ప్రాణాలు పోవటమే కాకుండా దానికి నేరపూరిత నేపథ్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ కేసులో వైఎస్ జగన్ తో పాటు బాధ్యత వహించే ఇతర అధికారులు, కాన్వాయ్ డ్రైవర్లపై కూడా ఈ సెక్షన్లు చేర్చబడ్డాయి. ఇది రాజకీయంగా మాత్రమే కాకుండా న్యాయపరంగా కూడా జగన్ కు భారీ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. నేరం నిరూపితమైతే 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జీవిత ఖైదు కూడా విధించవచ్చు.